అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ కోదారి. అరుణోదయం 10వ ఎపిసోడ్. కీర్తి అంచెలంచెలుగా వస్తుంది, అపకీర్తి ఉప్పెనలా వస్తుంది. ఉండదు ఎవరి జీవితము పర్ఫెక్ట్గా. ప్రేమించుకోవాలి మనల్ని మనమే, ఇచ్చుకోవాలి సలహాలు మనకు మనమే, భావించాలి గెలుపోటములు సహజమేనని, ఎదగాలి మనమే మనకు మనమే ఒక బ్రాండ్గా పోరాడుతూ గెలిచి. ఇతరులతో పోటీపడి కాలయాపన చేసే కంటే మన కొరకు మన కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే అన్నింటా విజయమే. అలల సుడిగుండంలో సంద్రం అలుపెరగదు, కష్టాల కడలిలో మనిషి సుఖమెరగడు. అలల సుడిగుండంలో సంద్రం అలుపెరగదు, కష్టాల కడలిలో మనిషి సుఖమెరగడు. అర్థమైంది అనుకుంటా. సముద్రంలో ఎన్ని అలలున్నా పైకి లేస్తుంటుంది, కింద పడుతుంటుంది. అయినా సరే ఎప్పుడూ అలసిపోయినట్టు కనపడదు. తన సముద్రంలో తనలో ఎన్ని సుడిగుండాలు దాచుకున్నా బయటికి కనపడదు. మళ్ళీ ఎగిసేసి పడుతూనే ఉంటుంది, మళ్ళీ లేచి కెరటాలు పైకి ఎగురుతూనే ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కష్టసుఖాలు కూడా అంతే. ఎంత మనం కింద పడినా, ఎన్ని కష్టాలు కుదిర్చినా మళ్ళీ కింద పడ్డా పైకి లేవాల్సిందే, మళ్ళీ కింద పడ్డా మళ్ళీ ఆశతో పైకి లేవాల్సిందే, అందరికీ ఆనందాన్ని ఇవ్వాల్సిందే. జ్ఞాన సంపన్నులతో పరిచయం, అజ్ఞాన తిమిరంపై సమరం. జ్ఞాన సంపన్నులతో పరిచయం, అజ్ఞాన తిమిరంపై సమరం. మనం ఎంతమందితో మాట్లాడుతున్నామని కాదు, ఎంతమంది మన విజ్ఞులతో. మనం ఎప్పుడైనా మనకంటే ఎక్కువ తెలియగల వారితో మనం పరిచయం ఏర్పరచుకుంటే మన తెలివి, మనలో ఉన్న అజ్ఞానం మొత్తం అజ్ఞానం అని కాదు, తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు. అంత ఇంతో కొంచెం ఉన్నవాళ్ళు ఇంకా నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకనే విజ్ఞులతో ఎప్పుడు కూడా ఏదో నేర్చుకోవాలని తపన ఉండాలి. విజ్ఞులతో స్నేహం ఎప్పటికైనా మంచిది, మనం ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు, పదే ప్రయత్నించటమే దానికి మార్గం. ఓటమి విజయానికి తొలిమెట్టు, పదే ప్రయత్నించడమే దానికి మార్గం. ఉదయం కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవటం దురాశ. అంతే కదా. ఉదయం కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవటం కూడా దురాశ. గురువు అంటే తరగతి గదిలో పాఠశాలలో పాఠాలు చెప్పే గురువు మాత్రమే కాదు. గురువు అంటే తరగతి గదిలో పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు. జీవితంలో ఎదిగిన వారి జీవిత శైలి గమనిస్తే ఏది చేయకూడదో, ఏది చేయవచ్చో అని తెలుసుకొని మనం జీవితంలో అనుకున్న ఆశయం సాధించవచ్చు. అలా మన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరూ గురువులు, మార్గదర్శకులే. గురువులంటే క్లాసులో చెప్పే పాఠాలు చెప్పే గురువే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కటి నేర్చుకుని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావో వాళ్ళ జీవితానుభవాలు. పాఠశాలలోని చదువు చెప్పే గురువులే, అది బతకడానికి ఉపయోగపడితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జీవితంలో అనుభవించడానికి కూడా మనం ఏది చేయొచ్చో ఏది చేయకూడదో అని చెప్పటానికి నేర్చుకునేది ఎదుటివారిలోని మంచిని మనం గ్రహించి నేర్చుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన మార్గదర్శకులే, గురువులే. కష్టాలను మనం తిట్టుకోకూడదు, అవి మనకు మేలే చేస్తాయి, ధైర్యవంతులను చేస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, పట్టుదలను నేర్పుతుంది, తన పరాయి వారెవరో తెలియజేస్తుంది, జీవితంలో ఒంటరిగా ప్రయాణించటం నేర్పుతుంది. అన్నీ కలిపి మనల్ని విజేతలుగా చేసే ఒక అద్భుత కష్టాలు. కష్టాలు రాగానే మానవ సహజం కదా. కష్టాలు రాగానే పక్క వాళ్ళని దూషిస్తాం. మన సుఖంగా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోం, కానీ ఏదైనా కష్టం రాగానే ఫస్ట్ పక్క వాళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళు చేయబట్టి మనకు కష్టాలు వస్తున్నాయని. తర్వాత దేవుడిని తిట్టుకుంటాం, దేవుడా ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చావని. కానీ మనమే కారణం అనుకో. కానీ ఆ కష్టాలను ఎప్పుడు వద్దనకూడదు. మనకి ఎన్ని కష్టాలు ఎదురైతే మనిషికి మరణాన్ని మించిన కష్టం ఇంకోటి లేదు. ఆ మరణం ఒక్కటి మనం కోరుకోకూడదు, ఆ కష్టం రావాలని కోరుకోకూడదు. మన మరణం కానీ ఆత్మీయుల మరణం కానీ. కానీ మిగిలిన ఏ కష్టాలు కూడా
మనకి ప్రతి ఒక్కటి జీవితంలో పాఠం చెప్పే వెళ్తాయి. కష్టాలు రాకూడదు వినకూడదు. ఆ దేవుణ్ణి ఏమని కోరుకోవాలంటే మనకి ఆ కష్టాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం చేకూర్చమని కోరుకోవాలి. ఆ కష్టంలో ఏంటంటే ఒంటరిగా మనకు ఆ ధైర్యం అనేది వస్తుంది. తర్వాత ఒంటరిగా ప్రయాణించటం అనేది కూడా వస్తుంది. బతకటం నేర్పిన వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు బతకటం ఎలాగో నేర్పుతుంది. కష్టాలు ఎంతసేపటికి ఎవరో తోడుండరు కదా. ఎప్పుడు ఊరికే ఎవరి మీదనో ఆధారపడటం, ఎవరో తోడుండాలనుకోవటం కష్టం రాని కూడా ఇవాళ రోజుల్లో చూడండి, ఉన్నది భార్యాభర్తలైనా పిల్లలు ఎక్కడో ఫారిన్లో ఉన్నా ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారు. దురదృష్టవశాత్తు ఎవరో ఒకళ్ళు పోతే ఒంటరిగా ప్రయాణించాలంటే ఏం తెలవని అమాయకులు, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఆధారపడే మగవాళ్ళకి కష్టమే. ఏమి భర్త మీద మొత్తం ఆధారపడి బయట ప్రపంచం తెలవని ఆడవాళ్ళకి కష్టమే. అలాగే మరణానికి మించిన కష్టం లేదు కాబట్టి మిగిలిన ఏ కష్టాలు వచ్చినా సరే తట్టుకునే శక్తి ఇవ్వమని భగవంతుని కోరుకోవాలి. మన కష్టాలు వచ్చేటప్పటికి పక్క వాళ్ళని ఎప్పుడూ తిట్టుకోకూడదు. ఆ కష్టం అనేది మనం ఒంటరితనంగా ఉండటం, ఒంటరితనంగా పోరాటం, మనం అన్నిటికీ కలిపి ఏదో ఒక విజయం సాధించాలని రావటం, అన్నిటికీ ఆ కష్టాలే కారణం. అందుకని కష్టాన్ని మనం మెచ్చుకోవాలి కానీ తిట్టకూడదు. కష్టం అనేది నేను చెప్పా కదా, ఒక మనిషి మరణం తప్పించి, మన ఆత్మీయుల మరణం తప్పించి మిగిలినవన్నీ కష్టాలు కానే కాదు. అది ఆ ఉద్దేశంతో రాస్తున్నాయి ఇవన్నీ. నాడు కుటుంబంలో గొడవలకు రకరకాల సమస్యలు. నేడు అన్ని గొడవలకు కారణం సెల్ ఫోనే. అర్థమైందనుకుంటా. సైనికులకు సెలవులు రద్దు చేసి ఉన్నపలంగా రమ్మని పిలుపు. సైనికులకు సెలవులు రద్దు చేసి ఉన్నపలంగా రమ్మని సర్దుకు రమ్మని బయలుదేరారు. విహారయాత్ర కాదు, కుటుంబాన్ని విడిచి తిరిగి వస్తామో రామో అనే భయంతో వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకొని దేశం మన రక్షణ కోసం వాళ్ళు బయలుదేరేస్తారు. పాపం ఉన్న పలంగా సెలవులు ఇచ్చేదే ఎప్పుడో ఒకసారి సైనికులకి సరిహద్దుల్లో కాపాడుకోమని. భార్యతోటి గడుపుదాం, కుటుంబంతో గడుపుదామని 4 రోజుల్లో వచ్చేసరికి మళ్ళీ ఎమ్మటే సర్దుకున్నామని కబురు వస్తుంది. వెళ్ళాలి, తప్పదు. అది ఎవరి కోసం? ఒక విహారయాత్రలాగా మనలాగా కుటుంబంతో సరదా చేస్తున్నారా? ఇందాక చెప్పిన కష్టదానికి ఇప్పుడు కష్టదానికి చాలా పోలిక ఉంది. మనం కుటుంబాలతోటి గడుపుతూ అనుక్షణం బాధపడుతున్నాం ఏదో ఒక సమస్యలు. ఆర్థిక సమస్యలు అనేవి ఆర్థికంగా అవసరమే, కానీ జీవితం మొత్తం ఆర్థికమే కాదు. ఆర్థికం లేకుండా కూడా ఉన్న దాంట్లో సంతృప్తిగా చాలా బతకవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సైనికులదే చూడండి, 4 రోజులు గడుపుదామని వస్తారు, సుఖం ఉండదు. మళ్ళీ తెల్లారే కబురు వస్తుంది, సర్దుకొని పోవాలి. మరి వాళ్ళకి ఎంత బాధ చూడండి. అది ఎవరి కోసం? వాళ్ళు విహారయాత్రలో పోతున్నారా? మళ్ళాగా అవి కొనుక్కోవాలి, ఇవి కొనాలని లగ్జరీల కోసం ఆశపడుతున్నారా? ఆడంబరాల కోసం ఆశపడుతున్నారా? లేదు కదా. ఒక దేశాన్ని రక్షించటం, ఆ దేశం అంటే ఎవరు? మనమే. మనల్ని రక్షించటం కోసం మళ్ళీ తన కుటుంబాన్ని మొత్తం వదులుకొని మళ్ళీ మళ్ళీ ప్రయాణం అవుతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. తప్పులు జరుగుతాయేమోని ఏ కొత్త ప్రయత్నము చేయకపోతే ఎలా? ఎదుగుదల లేకుండా ఉన్న చోటనే ఉండిపోతాం కదా. తప్పులు జరుగుతాయేమని ఏ కొత్త ప్రయత్నం చేయకపోతే ఎలా? మనం ఏ పని చేస్తే తప్పేమో, ఇది చేస్తే నవ్వుతారేమో, అందరూ హేళన చేస్తారేమో, ఇది బాగలేదేమో అని సంకోచిస్తూ మనం ఏ పని చేయకుండా ఉంటే ఎట్లా? విజయమైనా అపజయమైనా ఒక పని మొదలు పెడితేనే కదా అయ్యేది. ఏ పని చేయకుండా అపజయం అవుతుందని కూర్చుంటే మనం ఉన్న చోటనే ఉంటాం. నలుగురిలోకి వెళ్ళాలంటే భయం అంటే కూడా ఎలా? నలుగురిలోకి పోతేనే కదా మనం చేసే తప్పులేంటో, మనం ఏ విధంగా తప్పు ప్రవర్తిస్తామని చెప్పేది కూడా నలుగురిలోకి వెళ్ళినప్పుడే కదా. అందుకని ఏదైనా సరే ఒక పని చెయ్యాలి, చేస్తేనే అది తప్పు ఒప్పు అని తెలుస్తుంది. ఒప్పు అయితే పర్లేదు, ఒకవేళ తప్పు అని ఎవరైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు పొగడాల్సిన అవసరం లేదు. తప్పు చూయించే వాళ్ళనే మనం మెచ్చుకోవాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అని చెప్పేటప్పుడు వాళ్ళని మనం దేవుడిలాగా చూడాలి. ఎందుకంటే మనం వాళ్ళని అపార్థం చేసుకోకుండా ఆ తప్పులు ఎంచే వాళ్ళని మనం గమనిస్తూ మన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే
మనం ప్రతి ఒక్క పని చేయొచ్చు, ప్రతి ఒక్క పని చేసి మంచిగా ముందుకెళ్ళొచ్చు, విజయాన్ని పొందవచ్చు. పువ్వును అందాన్ని చూసి వాసన చూసి ఇష్టపడవచ్చు. పువ్వును అందాన్ని చూసి వాసన చూసి ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. అంతే కదా. మనిషి అందాన్ని చూసో అష్టైశ్వర్యాలు చూసో లేకపోతే ఆడంబరాన్ని చూసో ఇష్టపడద్దు. అందరూ శాశ్వతం కాదు, ఆస్తి కూడా శాశ్వతం కాదు. కానీ ఒక వ్యక్తిత్వాన్ని చూసి తనలోని టాలెంట్ని చూసి మాత్రమే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలన్నా చూసి మాత్రమే ఇష్టపడాలి. పువ్వు అందాన్ని చూసి ఇష్టపడుతుంది, వాసన చూసి ఇష్టపడుతుంది, కానీ మనుషుల్ని అట్లా చూస్తే మన జీవితానికే నష్టం కదా. ఎదుటివారి ఆలోచనలకు మనం బాధ్యతలం కాదు. ఎదుటివారి ఆలోచనలకు మనం బాధ్యులం కాదు. వారేదో అనుకుంటారని మన లోపాలను పక్కకు పెట్టి, మన ఆలోచనలను పక్కకు పెట్టి మనం చేయాలనుకున్న పనిని మంచి పనులు ఆపవద్దు. ఎదుటివారి ఆలోచనలకు మనం బాధ్యతలం కాదు, అంతే కదా. ఎదుటివారి మనసులో పక్కలే మనుషులైతే ఉంటారు, కానీ వాళ్ళ మనసులో మనం గమనించలేం కదా. వాళ్ళు మన గురించి మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా, వాళ్ళ మంచి ఉద్దేశం ఉందా చెడు ఉద్దేశం ఉందా మనకైతే తెలియదు కదా. అట్లని చెప్పి వాళ్ళేదో అనుకుంటున్నారని చెప్పి ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళేదో అనుకుంటారని మనకు అవసరం లేదు కదా. మంచి పని అని మనకి కాన్ఫిడెంట్ ఉంటే చాలు. అట్లని చెప్పి ఆ పని మనం చేసే పని మంచిదా చెడ్డదా అని మన మనసుకే తెలుస్తుంది ఎన్నుకున్నప్పుడే. కానీ ఆ అవతల మనం మంచి పని ఎన్నుకున్నప్పుడు మామూలుగా వాళ్ళు ఏదో అనుకుంటారని మనకు అవసరం లేదు కదా. అట్లని చెప్పి మనం చేసే మంచి పనులు ఆపకూడదు కదా, వాళ్ళ కోసం కాదు కదా. బయట అనాథాశ్రయానికి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో పెట్టాలి అనుకుంటాం, అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎంత పెట్టినా ఇంతే, మనం చూసుకోకుండా వాళ్ళకి పెట్టడం ఎందుకంటారు. కానీ అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయం, అది మన ఉద్దేశం మనకి, అంతే కదా. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. నేను ఇందాక చెప్పే కదా, డబ్బు బతకడానికి మాత్రమే అవసరం, అంతేగాని కట్టలు డబ్బు మీద బెడ్ కింద పెట్టుకోనో ఇంటి నిండా పెట్టుకోనో ఎక్కడో స్మగ్లింగ్ చేసి బ్లాక్ మనీ పెట్టుకొని ఇవన్నీ చేస్తే నిద్రపోనిస్తుందా? మళ్ళీ అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బుకి వాళ్ళు ఏం చేస్తారో, ఎప్పుడు బయటపడతామో అన్న భయమే సరిపోతుంది వాళ్ళకి. కానీ మనం కష్టపడి నెల మొత్తం కష్టపడి రోజు మొత్తం కష్టపడి సంపాదించిన మన కష్టార్జితంలో ఎంత తృప్తి ఉంటుంది. ఎవరు మన ఏమన్నారు, కష్టపడుతున్నా డబ్బులు వస్తున్నాయి, అంతే కదా. ఎవరో కానీ అట్లని చెప్పి అసలు డబ్బు లేకుండా కష్టమే. ఫస్ట్ నుండి ఇంట్లో నిత్యావసరాలకి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తర్వాత తినడానికి తిండి, ఇవి మాత్రమే ముఖ్యం. ఎంత ఉన్నవాళ్ళు కూడా బంగారాన్ని కట్టలు డబ్బులైతే తిండి కదా, ఎవరు తిన్నా ఆహారమే కదా. అందుకని చెప్పి ఫస్ట్ తిండి ఉండాలి, తర్వాత కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు చీర అవసరం లేదు, 1,00,000 రూపాయలు సూట్ అవసరం లేదు. మినిమం మంచిగా నిండుగా కప్పుకునే డ్రెస్సు, ఎదుటి వాళ్ళ సాంప్రదాయంగా గౌరవించే డ్రెస్సు ఉంటే మాత్రం చాలు. అది ఎంత ఖరీదని కాదు. అట్లా ఉండటానికి ఇల్లు, అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా అవసరం లేదు, మనకు ఉండటానికి ఒక ఇల్లు అంటూ ఉంటే చాలు. ఇది నాటి నుండి వస్తున్న మాట, ఇది కొత్తగా వచ్చింది కాదు. మనిషికి కావాల్సింది తిండి, గూడు, బట్ట, అంతే. అదే ఈరోజు మోడల్గా చెప్పుకుంటున్నాం, అంతే కదని చెప్పి ఏది అతైనా కష్టమే. ఎక్కువ డబ్బున్న వాళ్ళని నిద్రపోతారు, వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడూ నిద్రపోరు. కొంతమంది జైలు పాలవుతారు, కొంతమంది అవమానాల పాలవుతారు, కొంతమంది నీతి పరులుగా సస్పెండ్ అవుతారు. ఇవన్నీ అవసరమా మనకి? అట్లని చెప్పి పస్తులుండే అవసరం కూడా ఉండకూడదు. మనం మనలా జీవిస్తే జీవితం స్వర్గం, ఇతరులతో పోల్చుకొని జీవిస్తే నరకం. మనం మనలా జీవిస్తే జీవితం స్వర్గం, ఇతరులతో పోల్చుకొని జీవిస్తే నరకం, అంతే కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు ఏంటి,
మనం పెళ్ళైన తర్వాత ఎలా ఉంటున్నాం, ఆర్థిక పరిస్థితి ఏంటి, మన సంపాదన ఏంటి, అంతవరకే మనం బతకాలి. కానీ ఈ పరిచయాల వల్ల తిరగటాల వల్ల వాళ్ళెవరో సుఖంగా ఉన్నారంటే అది వాళ్ళ పుట్టుక నుంచి వెనక నుంచి వచ్చిన ఆస్తులు కావచ్చు, లేకపోతే అదృష్టం బాగుండి పెద్ద సంపాదన ఎక్కువగా అవ్వచ్చు. వాళ్ళతోటి పోల్చుకొని మనం బాధపడతాం అనుకోండి, దానివల్ల ఏం మిగులుతుంది? అశాంతి, జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు, దానివల్ల పిల్లలు చెడిపోవటం, కుటుంబం విచ్ఛిన్నం కావటం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్నంతలో సర్దుకోవాలి. మన పరిస్థితులు ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన సంపాదన ఏంటి, మన కుటుంబం ఏంటి, అంతవరకే ఉంటే ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది, ఉన్నదంటే హ్యాపీగా ఉండొచ్చు. అట్లని చెప్పి కోట్లాధిపతులు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు, అసలు కార్లలో తిరిగేవాళ్ళు సుఖంగా లేరని కాదు, వాళ్ళే మొత్తం సంతోషంగా ఉన్నారని కాదు, ఒక చిన్న ఇంట్లో ఉన్నవాళ్ళు సుఖంగా లేరని కాదు, కష్టాలలో ఉన్నారని కాదు. ఏదైనా మనసుకు సంబంధించింది, వేరే వాళ్ళతోటి పోల్చుకోకూడదు. నువ్వు కోరుకునే వారికంటే నిన్ను కావాలనుకునే వారి వల్ల సుఖపడతావు, వారిని జీవితంలో చేజార్చుకోకూడదు. నువ్వు కావాలనుకునే వారికంటే నిన్ను కావాలనుకునే వారి వల్ల సుఖపడతావు, వారిని జీవితంలో చేజార్చుకోకూడదు. ఇది చూడండి, ఫస్ట్ అమ్మా నాన్న దగ్గర నుంచే మొదలవుతుంది. అమ్మా నాన్న వాళ్ళకంటే మనని ప్రేమించే వాళ్ళు ఉంటారా? వాళ్ళకంటే మన సుఖం కోరే వాళ్ళు ఉంటారా? వాళ్ళకంటే అమ్మా నాన్న కంటే ఎక్కువ మన బాగా కోరుకునే వాళ్ళు ఉంటారా? అందుకని చెప్పి వాళ్ళు మనకి ఎన్నేళ్ళు వచ్చినా మన చిన్నపిల్లల్లాగానే చూస్తారు. మనం ఎప్పుడు కావాలని వాళ్ళ దేవుడిని ప్రార్థించే మంచంలో ఉన్న ముసలి వాళ్ళు కూడా నా పిల్లలు మంచిగా ఉండాలి, నేను పోయినా మంచిగా సంతోషంగా పోవాలి అనుకుంటారు. కానీ ఈ వయసు వచ్చింది కదా, పిల్లల కోసం ఆలోచించాలని అన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ తల్లిదండ్రుల ప్రేమ, తర్వాత భాగస్వామి ప్రేమ. అది ప్రేమ వ్యవహారాల్లో ఇప్పుడు రకరకాలుగా ప్రేమ అనే పేరుకే అర్థం మారిపోతుంది. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రేమ అంటే పవిత్రమైన ప్రేమగానే మిగిలిపోయింది. ఇప్పుడు కనపడే ప్రేమను కాదు. ప్రేమ అంటే నవ్వే పరిస్థితి వచ్చింది. కానీ ప్రేమ, అచ్చమైన ప్రేమ అంటే ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు. కానీ బలవంతంగా బ్లాక్మెయిల్ చేసో లేకపోతే ఏమంటారు లోబరుచుకొని వాళ్ళ ఆస్తుల కోసం లోబరుచుకోనో ప్రేమించుకునే ప్రేమ అది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మన కోసం ఎదురు చూడాలి, మన కోసం మనంతటా మననే ఇష్టపడాలి. అప్పుడు ప్రేమ. మనం ఏదో బ్లాక్మెయిల్ చేసి ప్రేమిస్తావా చస్తావా అనేది ప్రేమ కాదు, యాసిడ్లు. ఇప్పుడు యూత్ చూస్తే యాసిడ్లు. ఇప్పుడు ఇక మరణాలకి చెప్పాల్సిన అవసరం లేదు, మాయదారి ప్రేమలు ఎక్కువైనాయి. కానీ అసలైన ప్రేమ అంటే మనగా ప్రేమించాలి. వాళ్ళు లేకపోతే జీవితం ఎట్లా అని అనుక్షణం వాళ్ళ సుఖం కోసం ఆలోచించాలి. అది ప్రేమ. మనం ప్రేమించటం కాదు, మనం ప్రేమతో పాటు ఎదుటి వాళ్ళు కూడా మనం ఇష్టపడుతున్నారా లేదా అని కూడా అది మెయిన్. అప్పుడు సుఖపడతామని. డబ్బు బతికిస్తుంది, బంధాలను కల్పిస్తుంది, బంధుత్వాన్ని విడదీస్తుంది, శాసిస్తుంది. డబ్బు బతికిస్తుంది, బంధాలను కలుపుతుంది, బంధుత్వాన్ని విడదీస్తుంది, శాసిస్తుంది, అధికారం చెలాయిస్తుంది, ప్రాణాలను పోస్తుంది, ప్రాణాలను తీస్తుంది. కానీ కష్టపడిన సంపాదించిన డబ్బే మనకు ఆత్మతృప్తి, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మనకు ఆత్మవిశ్వాసాన్ని, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా బతకాలన్నా డబ్బే, బంధాన్ని కలపాలన్నా డబ్బే. డబ్బు అవసరం లేదని కాదు, ఎక్కడికి ఏదైనా చిన్న ఫంక్షన్ పోయినా అక్కడ డబ్బుతోటే అవసరం. కనీసం ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులే అవసరం. బంధుత్వాన్ని కలుపుతుంది. డబ్బును చూసి వచ్చే బంధువులు స్నేహితులు కాదు, కానీ డబ్బు బంధుత్వాన్ని కలుపుతుంది, విడదీస్తుంది కూడా. డబ్బు అనేది ఎంత మంచిదో అంత పాపిస్తుంది. డబ్బు మనం లేకపోతే డబ్బు ఎవరు కనిపెట్టిండ్రు? మన మానవులే మనుషులే కనిపెట్టింది. కానీ
ఆ డబ్బు ఎంత మంచిదో అంత జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆస్తులకి కారణం ఒకప్పుడు అన్నదమ్ములు పాలివాళ్ళు గొడవ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడేంటి సొంత భార్యాభర్తలకే దిక్కు లేదు. ఇంకా కుటుంబం నాకెక్కడుంది? ఆస్తుల కోసం అన్నదమ్ముల పోట్లాట ఒకప్పుడు ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా జరిగేది ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి భార్యను భర్త చంపుకోవటం, భర్తను భార్య చంపుకోవటం, పిల్లల్ని చంపుకోవటం, పిల్లల తల్లిదండ్రులను చంపుకోవటం, ఇలా అవుతుంది. దేనికోసం? డబ్బు కోసం. ఇందాక చెప్పినట్టు దొంగ ప్రేమలో ఒకటి, మాయ ప్రేమలో ఒకటి, డబ్బు. ఏదైనా సరే అన్యాయంగా సంపాదించిన డబ్బు వల్ల ఎప్పుడూ సుఖం ఉండదు. సమాజంలో గౌరవం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎంత మెడలు కట్టనియండి, ఎంత స్టైల్గా ఉండనియండి, కానీ వాళ్ళ ఆస్తిని చూసి ఎవరు ఉండరు. పైకి మాట్లాడతారు కానీ లోపల తిట్టుకుంటారు. ఈ అన్యాయంగా సంపాదించే డబ్బుతోట వీళ్ళు లగ్జరీ చేసేది అనుకోని విలువ ఉండదు. ఎప్పుడైనా మనం కష్టపడ్డ సొమ్ముతోటి మనం ఉన్నంతలో ఉన్న వాళ్ళకే గౌరవం. మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళు గౌరవించాలంటే మాత్రం అది మనకు ఆత్మతృప్తి కూడా అదే. ఇది నా సంపాదన, ఎవరేమంటారు కదా. అదే వేరే వాళ్ళ నుంచి తీసుకొని అన్యాయంగా సంపాదించుకునే డబ్బులైతే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో అనే లోపల ఒక ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పరిస్థితిని సవాలుగా, ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మరల్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పరిస్థితిని సవాలుగా, ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. చూడండి, కొంతమందికి ఏ సమస్యలు ఉండవు, కానీ ఏదో మనాదున్నట్టు పెద్ద చిన్న దానికి పెద్దగా ఊహించుకొని నాకేదో సమస్య అయిపోతుంది అన్నట్టు బాధపడతారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? చెట్లకు వస్తాయా కష్టాలు? జంతువులకు వస్తాయా? రావు కదా. వచ్చేది మనుషులకే కదా. కానీ చిన్న సమస్యకే అల్లాడుతూ అమ్మో నాకు ఈ సమస్య వచ్చింది అని బాధపడుతూ, తిండి తినకుండా, నిద్రపోకుండా, తను కంగారు పడుతూ, ఎదుటివాళ్ళని కంగారు పెట్టిస్తూ అంత ఆగమవుతారు. మరి అవసరమా? కాదు. ఎంత పెద్ద చావుని మించిన పరిష్కారం, చావుని మించిన సమస్య, నయం కాని రోగం అంత సమస్య ఇంకోటి లేదు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని సవాల్గా స్వీకరించాలి. ఈ సమస్య సాల్వ్ అవుతుంది, నా వల్ల అవుతుంది, ఏదో ఒక మార్గం ఉంటుందని ఆలోచించినప్పుడు మనం ప్రశాంతంగా పడుకుంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా కూడా ఉంచుతాం. ప్రతి ఓటమి విజయానికి నాంది. ప్రతి ఓటమి విజయానికి నాంది. చూడండి, పెద్ద వ్యాపారస్తులు కానీ హై పొజిషన్లో ఉన్న వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే ఎవరు కూడా కష్టపడని వాళ్ళు ఉన్నారా? ఎన్నోసార్లు ఓడిపోయి ఫస్ట్ సారి విజయం సాధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంతో పోరాడి గెలిచి ఆ విజయం సాధించిన తర్వాత మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో తిండి లేని రోజులు, ఇవన్నీ గడిస్తేనే సవాళ్ళు, సమాజం నుంచి వేరలు, ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే ఒక విజేత అయ్యాడు. మరి ఆ విజేత కావాలంటే మనం చిన్నదానికే బెంబేలు పెడితే ఎట్లా? ఒకసారి ఓడిపోతాం, ట్రై చేయాలి. రెండోసారి ఓడిపోతాం, ట్రై చేయాలి. మూడోసారి ఓడిపోతాం, మళ్ళీ ట్రై చేయొచ్చు. కాకపోతే డబ్బుతోటి ముడిపడి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం ఉందనుకోండి, రాజకీయ ఎలక్షన్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఓడిపోతాం, ఉన్న చేతిలో డబ్బులు పోతాయి. రెండోసారి ఓడిపోతాం, వెనక ఉన్న ఆస్తి పోతుంది, ఆస్తి అమ్ముకుంటాం. మూడోసారి ఓడిపోతే ఇక అమ్ముకోవడానికి కూడా ఏముండదు. అప్పుడు కుటుంబం రోడ్డు మీద పడుతుంది. వ్యాపారం కూడా అంతే. అట్లాంటివి కాదు, కానీ మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు మనం సాధిస్తాం. ఇది ఓడిపోతే ఒక ఎగ్జాంపుల్, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, క్లాసులు కానీ లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, రాదు, రెండోసారి ప్రయత్నించవచ్చు, మళ్ళీ రాదు, మళ్ళీ మూడోసారి ప్రయత్నించవచ్చు. అట్లా వచ్చిందాకా పోరాడాలి. అది విజయం. ఎక్కువ యూత్కి ఇది ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మనం బాధపడకూడదు. ఆ ఓటమి మన విజయానికి తొలిమెట్టు అనుకోవాలి. అంతే కదా. ఓటమి లేకపోతే మనకి బాధ మిగలదు. ఫస్ట్ గెలిస్తే ఫస్ట్ సారి మంచి బ్రహ్మాండంగా ఉద్యోగం కొట్టేస్తామనుకోండి, దానికి విలువ ఉండదు.
కష్టపడాలి. కష్టపడితేనే దాంట్లో వస్తే ఆ వచ్చిన విజయానికి, తర్వాత వచ్చిన ఉద్యోగానికి మనం సంతోషంగా ఉంటుంది. ఆ ఉద్యోగం కూడా జాగ్రత్తగా చేసుకుంటాం. అదే ఫస్ట్ టైం డిగ్రీ కాగానే ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఏముంది కాంపిటీషన్లో నాకు ఉద్యోగం వచ్చిందని ఆ ఉద్యోగం విలువ కూడా తెలియకుండా ఉద్యోగం సరిగ్గా చేయని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పి ప్రతి ఓటమి ఉంటేనే విజయం విలువే తెలుస్తుంది. నిరాడంబరంగా ఉండటం కంటే గొప్పదేమీ లేదు. నిరాడంబరంగా ఉండటం కంటే గొప్పదేమీ కాదు. ఎందుకంటే నిరాడంబరత ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. నిరాడంబరంగా అంటే పిచ్చి పిచ్చి ఉండటం కాదు. ఉన్నంత దాంట్లో చూసే వాళ్ళకి కొంచెం మంచిగా ఉండాలి. అది అట్లని చెప్పి ఫుల్ చూడంగానే ఏదైనా సరే మన కట్టు బొట్టే ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని మనని గౌరవించేటట్టు ఉంటుంది. ఏ హోదాలో ఉండనియండి, ఎంత చదువుకొనియండి, ఎంత తెలియగల వాళ్ళు కానివ్వండి, మన ఎదుటి వాళ్ళని చేతులెత్తి నమస్కరించకుండా కనీసం గౌరవం అనేది రావాలి అంటే మనం కట్టుబొట్టులోనే ఉంటుంది, తర్వాత మాటలోనే ఉంటుంది. మనకి ప్రేమ ఉంది కదా అని చెప్పి కర్కశంగా మాట్లాడితే, కసిరి కొట్టినట్టు మాట్లాడితే ఎవరు మాట్లాడరు మనతోటి. అట్లని చెప్పి మనం ప్రేమగా మాట్లాడుతున్నాం, మనకి ప్రేమ ఉందని చెప్పి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఎదుటి వాళ్ళు చూసి అపహాస్యం పాలయ్యే డ్రెస్సులు వేసుకుంటే కూడా మన ఎవరు గౌరవించారు. అందుకని సింపుల్గా ఉండాలి. ఒక చావుకు పోతూ పట్టు చీర కట్టుకొని మెడ నిండా నగలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు అసలే ఒక బాధలో ఉన్నారు, మనం ఓదార్చడానికి పోతున్నాం అని చెప్పి మాసిన గుడ్డలు వేసుకొని పోవాలని అవసరం లేదు. కానీ మంచి ఉన్న దాంట్లో కొంచెం ముందుగా పోతే బాగుంటుంది సందర్భానికి తగ్గట్టు. ప్రతి వ్యక్తికి ఒక మనస్సు ఉంటుంది, ఆ మనసుకు ఆలోచన ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక ఆలోచన ఉంటుంది. ఆ మనసుకు ఆలోచన దారిలో ప్రయాణించే వారికంతా ఒక బంధం ఏర్పడుతుంది. అది స్నేహబంధం. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ చుట్టూ ఉన్న స్నేహితులు చూడమన్నారు. మన చుట్టూ ఉన్న స్నేహితులే మన వెంటే ఏంటో తెలుస్తుంది. స్నేహం అంటే ఏంటి? మనం ఎవరితో కలుస్తాం? మన ఆలోచనలు, మన పద్ధతులు, మన ఆదర్శాలు మంచి కానీ చెడు కానీ కలిసిన వాళ్ళతోటి మనం స్నేహం చేస్తాం. అంతే కదా. అందుకని చెప్పి మన ప్రవర్తన ఏందో తెలవాలంటే మన చుట్టూ ఉన్న స్నేహితులను చూడాలి. మనం కొంతమందితో తిరగ తప్పదు. కానీ కళ్ళు చెట్టు ఏమంటారు, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే నమ్ముతారు ఎవరైనా? అలాగే చెడు స్నేహితుల మధ్యలో ఉంటే మన్ని కూడా చెడుగా అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళని తీసిపడేయకూడదు. వాళ్ళ ఆలోచన వాళ్ళకి, వాళ్ళ పద్ధతి వాళ్ళకి, వాళ్ళ యాంబిషన్ వాళ్ళకి. మన ఆలోచన కరెక్ట్ అనుకోవటం, మన యాంబిషనే కరెక్ట్ అనుకోవటం తప్పది. వాళ్ళకు ఆలోచన ఉంటుంది, వాళ్ళకు ఆదర్శం ఉంటుంది. ఆ ఆలోచన పద్ధతిలో పోయే వాళ్ళందరూ తప్పకుండా ఎదురవుతారు, వాళ్ళతోటే స్నేహం చేస్తారు, వాళ్ళతోటే నడుస్తారు. అది మంచి పద్ధతిని మనం ఎక్కువ అనుకోవాలి, చెడు పద్ధతిని ఎందుకు అనుకోవాలి? మంచిగానే అనుకోవాలి. మనం పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది, మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. పుస్తకం చదివితే ఏమొస్తుంది? క్లాస్ పుస్తకాలు ఎవరైతే క్లాస్ పుస్తకం వరకే వస్తుంది. ఫస్ట్ ఏం చదువుతాం మనం? క్లాస్ పుస్తకాలు చదువుతాం. ఆ క్లాస్ పుస్తకాలు సబ్జెక్టు వరకు కొంచెం తెలుస్తుంది మార్కులకు. తర్వాత మార్కుల వరకే అనుకుంటాం, డిగ్రీలు వస్తాయి, పీజీలు వస్తాయి, అన్నీ అయిపోతాయి. పిహెచ్డీలు చేస్తాం, అన్నీ చేస్తాం. తర్వాత ఏంటి? ఉద్యోగం కాంపిటీషన్ వరకే చదువుతాం. కానీ ఆ పుస్తకం చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ ప్రపంచాన్ని చదివితే, మనుషుల్ని చదివితే లోక జ్ఞానం వస్తుంది. రకరకాల మనుషులు ఒక కుటుంబంలోనే ఒక భార్యాభర్తలే ఒక అభిప్రాయాలు కలిగి ఉంటారు, అయినా కలిసి ఉంటారు. తర్వాత పుట్టిన పిల్లలు ఒక 5 వేళ్ళు ఒక తీరుగా ఉండవు, సమానంగా ఉండవు. మరి పుట్టిన పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో మెంటాలిటీలో ఉంటారు. మరి అట్లాంటప్పుడు సమాజంలో ఎన్ని రకాల మనుషులు? అందుకని చెప్పి రకరకాల మనుషులు, ఆ మనుషుల్లో మన ఎదుటి వాళ్ళని కలిసినామంటే వాళ్ళనే చదవాలి. ఫస్ట్ వాళ్ళని మాట్లాడుతూ మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని స్టడీ చేస్తే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విజ్ఞానం ఉంటుంది, ఒక్కొక్కళ్ళలో ఒక అజ్ఞానం కూడా ఉంటుంది. మనం నేర్చుకునే విషయాలు ఉంటాయి, మనం నేర్పే విషయాలు ఉంటాయి. అది అహంకారం ఉంటుంది, దురాశపరులు ఉంటారు. ఇక ఎన్ని రకాలు ఉండాలన్నా అన్ని ఇన్ఫీరియారిటీ వాళ్ళు ఉంటారు, సుపీరియారిటీ వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల జీవితాలు మనుషుల్ని చదివినప్పుడు లోకజ్ఞానం తప్పకుండా వస్తుంది. అది రావాలంటే మనుషుల్ని చదవాలంటే క్లాస్ పుస్తకాలు చదివి, ఇప్పుడు ఇది కూడా స్టూడెంట్కి అవసరం. క్లాస్ పుస్తకాలు చదివినాం, మంచి మార్కులు వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి, మంచి ఉద్యోగం కొట్టేసినాం, ఇంకా వేరే వాళ్ళతో మనకి ఏ సంబంధం అనుకుంటే వాళ్ళు సమాజంలో వ్యక్తి ఎప్పుడు కాదు. సమాజంలో వ్యక్తిగా ఎదగాలంటే చదువుతో పాటు మంచి ఉద్యోగంతో పాటు నలుగురిలో కలవాలి, నలుగురిని అర్థం చేసుకోవాలి, సమాజంలో కలవాలి. అప్పుడు సమాజంలో ఒక మంచి పౌరునిగా మీరు నిలబడతారు. స్టూడెంట్స్ ముఖ్యంగా ఇది గమనించుకోవాలి. ముఖ్యంగా 20-25 ఏళ్ళ లోపు వాళ్ళు తప్పకుండా గమనించాలి. 20 ఏళ్ళంటే చదువు అయిపోతుంది, అట్లీస్ట్ వాళ్ళు సెటిల్ అయ్యేసరికి కూడా 25 ఏళ్ళు అవుతుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా గమనించాల్సింది ఏంటంటే మీ చదువు, మీ ఉద్యోగం, మీ సంపాదనే కాదు. తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, చేస్తారు. మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. మీ సమాజంలో ఓటు హక్కు ఉన్నందుకు మీరు ఎంతవరకు బాధ్యత చేస్తున్నారు, మీ సమాజంలో ఒక వ్యక్తిగా ఏం ప్రయోజనం మీ వల్ల, అది ఆలోచించుకోవాలి. మనుషుల్ని చదవాలి. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు, ఆత్మాభిమానానికి తగ్గ ఐశ్వర్యం లేదు. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు, ఆత్మాభిమానానికి తగ్గ ఐశ్వర్యం లేదు. అంతే కదా. బోల్డ్ అంత ఐశ్వర్యం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం. ప్రతిదానికి భయపడితే ఇక మన అంత సొమ్ముంచుకొని ఏం లాభం? ఆత్మవిశ్వాసం ఉండాలి ఫస్ట్. నువ్వు నవ్వించు కానీ నవ్వుల పాలు కాకు. చిరునవ్వుతో పలకరించు, అందరూ ఆత్మీయులవుతారు. మనసారా నవ్వేవారిని చులకన చెయ్యకు, ఏ కల్మషం లేని వారు నవ్వుతారు మనసారా. నవ్వు ఒక భోగం, నవ్వలేకపోవటం ఒక రోగం. నవ్వించు, సరదాగా ఉండు. ఎప్పుడైనా ఎదుటివాళ్ళు నవ్వుతూ సంతోషంగా పలకరిస్తేనే ఎదుటివాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నవ్వు, మంచిగా మనస్ఫూర్తిగా నవ్వు, చిరునవ్వుతో పలకరించు. మనం ఎక్కడుంటే అక్కడ నవ్వులు వస్తే బాగు, వీళ్ళు హాయిగా సరదాగా ఉంది అనేటట్టు ఉండాలి. కానీ మనసారా హాయిగా నవ్వే వాళ్ళని చూసి హెండ చేయొద్దు. నవ్వు, కానీ నవ్వుల పాలు కావద్దు ఎప్పుడైనా సరే. నవ్వటం వేరు, నవ్వుల పాలు కాకపోవటం వేరు. నవ్వుల పాలు కాకపోవటం అంటే ఏంటి? మనం చేసే ప్రవర్తనలో, మనం ప్రవర్తించే పద్ధతిలో, మనం వేసుకునే దుస్తుల్లో ఇవన్నీ కూడా నవ్వుల పాల కిందనే లెక్క. అందుకని చెప్పి నవ్వాలి, హాయిగా మనం హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఆలోచిస్తూ మనం హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, మనం నవ్వాలి, ఎదుటి వాళ్ళతో నవ్వాలి. ఎవరైనా కనపడగానే చిరునవ్వు చాలు, వాళ్ళతోటి చిరునవ్వుతోటి ఒక నమస్కారం చేయటమో, బాగున్నారా అన్న పలకరించటం అన్నో మనకు పోయేదేముండదు. బాగున్నారా అది ఎన్ని పదాలు? 4 అక్షరాలే. కానీ ఆ 4 అక్షరాలతో బంధం ఎంత ముడిపడుతుంది? ఎదుటి మనిషితోటి చిరునవ్వుతోటి మంచిగా మనస్ఫూర్తిగా చిరునవ్వుతోటి ఆహాహా అని వికటాటాక్ష చేయాల్సిన అవసరం లేదు. చిరునవ్వుతో మనస్సు ప్రశాంతంగా ఉంటే మొహం అదే ప్రసన్నంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ మొహం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఆటోమేటిక్గా చిరునవ్వు వస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడచ్చు. ఎదుటి వాళ్ళు ఎంతోమంది స్నేహాలు మనకు మిగులుతాయి. కానీ నవ్వుల పాలు కావద్దు. అట్లని చెప్పి ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారు కదా అని మనం హెల్ల చేయొద్దు. కొంతమంది ఉంటుంది, ఏ కల్మషం ఉండదు వాళ్ళకి, నవ్వుతారు, కానీ వాళ్ళని హెల్ల చేయొద్దు. వాళ్ళలోని నిష్కల్మషాన్ని మనం గ్రహించాలి, వాళ్ళ మంచిదనాన్ని గుర్తించాలి. ఇదండి. నమస్కారం. ఈ ఎపిసోడ్ తోటి ఇద్దరితోటి పూర్తి చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాం. ధన్యవాదాలు.